హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా మరొక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వము తాజాగా ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ నెలాఖరులో విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ నెలాఖరులో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల కాబోతుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలామంది కూడా ఇంటి నిర్మాణాలు అనేటివి చేపడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మనకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క గ్రామాలలో ఇండ్ల పనులు అనేటివి స్టార్ట్ చేయమని చెప్పి భూమి పూజలు అవన్నీ కూడా గత నెలలో అయితే చేశారు. ప్రస్తుతం ఈ నెలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జరగబోయేటువంటి ముఖ్యమైన కార్యక్రమాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాం. తర్వాత ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క డబ్బులు రెడీ అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇండ్లకు 3,000 కోట్లు అయితే హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అయితే రుణం తీసుకోవడం జరిగిందని చెప్తున్నారనమాట. బేస్మెంట్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి త్వరలో ఆర్థిక సాయం అయితే అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టి బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే పూర్తి చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి 1,00,000 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాలకు జమ చేసే విధంగా ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ మొదటి దశలో 1,00,000 రూపాయలు అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాలకైతే జమ కానుంది. సో బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకోలేని స్తోమత లేని వారికి ఈ యొక్క రుణాలు ఇప్పించే విధంగా కూడా రుణాలు అనేటివి తీసుకువస్తామని చెప్తున్నారనమాట. ఇది ఒక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతవరకు కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయకుండా కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతుంది. సో దానికి తోడు తప్పులు తడికలు అనేవి ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు మనం రేషన్ కార్డుల యొక్క విషయంలో కూడా చూసాము. పిల్లర్ల పేర్ల కొరకు యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు రాకుండా పిల్లర్ల పేర్లు మాత్రమే రేషన్ కార్డులో యాడ్ అయినాయి. కొంతమంది పేర్లు రిమూవ్ అయిపోయినాయి, కొంతమందివి వేరే రేషన్ కార్డులోకి పేర్లు అనేటివి స్ప్లిట్ అయినాయి అన్నమాట. ఇలా వెబ్సైట్స్ అనేటివి కూడా సరిగ్గా వర్కింగ్ అనేది చేయలేకపోతున్నాయి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వెబ్సైట్స్. అదేవిధంగా రీసెంట్గా చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి సరిగ్గా తీసుకోలేకపోతుంది. సో ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వెంటనే కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది కనిపించడం లేదు. సో ఇలా చాలా ఇష్యూస్ అనేటివి టెక్నికల్గా అయితే ఉన్నాయన్నమాట. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటివి వీటి మీద మంచి ఎక్స్పర్ట్స్ని అయితే తీసుకొని వచ్చి ఈ యొక్క వెబ్సైట్ పనితీరు అంతా కూడా బాగా జరిగేటట్లు చేస్తేనే ప్రభుత్వం అనేది సానుకూలంగా ముందుకు వెళ్తుంది. ఈ యొక్క పథకాల ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే జరుగుతాయన్నమాట. సో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇందిరమ్మ ఇండ్లలో కూడా జరుగుతుందన్నమాట. సో వెబ్సైట్లో కూడా నమోదు ప్రక్రియ ఒక రకంగా జరుగుతున్నట్లయితే ఈ యొక్క డబ్బుల విషయంలో కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో లబ్ధిదారుల యొక్క వివరాలు అంటే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలతో ఫొటోస్ అనేవి తీసి అప్లోడ్ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్ల యాప్లను అప్లోడ్ చేస్తేనే వారికి ఈ యొక్క 1,00,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క డబ్బులు అయితే ఈ యొక్క లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ అయ్యే పరిస్థితి అయితే లేదనమాట. సో కాబట్టి ఈ యొక్క వెబ్సైట్స్ పనితీరు అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి అందడం జరుగుతుందన్నమాట. సో ఇవాళ టాపిక్లో అయితే ఈరోజు ఏం చెప్పారనేది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబ్బులైతే రెడీ చేసుకున్నట్లు, రుణాలు అయితే తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. సో త్వరలోనే ఈ నెలాఖరు లోపలైతే బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నారో వారి యొక్క ఖాతాలకు ఈ యొక్క డబ్బులు చేరే అవకాశం అయితే ఉంటుంది. 1,00,000 రూపాయలు. సో మొదటి విడత బేస్మెంటు, నెక్స్ట్ విడత వచ్చేసి పిల్లర్సు, గోడలు, తర్వాత స్లాబు, తర్వాత ఫైనల్గా ఇంటి నిర్మాణం. ఇలా వివిధ 4 విడతల్లో అయితే 5,00,000 రూపాయలు లబ్ధిదారులకైతే చేరనున్నాయి. ఈ 5,00,000 రూపాయల్లో కూడా కేంద్రం వాటా కూడా ఉంటుంది. కేంద్రం వాటా వచ్చేసి పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి 72,000, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 1,50,000 రూపాయల వరకు అయితే ఈ యొక్క కేంద్రం వాటా అయితే రావడం జరుగుతుంది ఈ 5,00,000 రూపాయల్లో. సో ఈ విధంగా
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అయితే నేను మీకు తెలియచేశాను. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు అయితే చూసి అందులో ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చేసి మీకు ఈ విధంగా అయితే తెలియచేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించిన టాపిక్తో అయితే వస్తాను. సో రేషన్ కార్డులలో చాలామందికి కూడా తప్పులు దొర్లాయన్నమాట. సో అవన్నీ కూడా ఎలా వెరిఫై చేయించుకోవాలనేది నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి తాజా సమాచారం అంతా కూడా నేను మీకు ఈ విధంగా వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండవచ్చు. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో అయితే ఉంది. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.